తిరుపతి ఆర్సీ రోడ్లోని అండర్ పాస్ బ్రిడ్జ్ వద్ద డ్రైనేజీ ఆధునీకరణ పనులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 25 నుండి మే 5వ తేదీ వరకు రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి సూచిక బోర్డు పెట్టి ట్రాఫిక్ను మళ్లించారు. దీంతో స్థానిక వ్యాపారస్తులు వ్యాపారం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మీడియాకు విన్నవించారు. వాసవి నా పేరు. ఈ గేట్ వల్ల మాకు వ్యాపారం చాలా వరకు డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఈ గేట్ వేసినారు, మళ్ళీ అక్కడ గేట్ క్లోజ్ చేసినారు. నడిచిపోయే కన్నా ఇవ్వాలి కదా, మాకు వ్యాపారం జరగాలి కదా. ఇక్కడ కనీసం ఎన్ని అంగళ్ళు ఉండే చూడండి. ఒక్క రోజున్నా 10 రోజులు అంటే 10 రోజులు గ్యాప్ ఇచ్చేస్తే మాకు వ్యాపారం అసలే లేదు కదా. ఒక మూట రావాలన్నా ఇబ్బంది, ఒక మనిషి రావాలన్నా ఇబ్బంది. మొత్తం గేట్ క్లోజ్ చేశారు. ఒకసారి చూడండి మీరే వచ్చి, ఎవరైనా ప్రజలు చూడండి మీరే. మీకు వ్యాపారం లేకపోతే మేమేం చేసేది? అంత పెట్టుబడి పెట్టి వ్యాపారం లేకపోతే మాకు ఇబ్బంది కదా. ఈ లైన్ అంగళ్ళు ఉన్నాయి, మాకు వ్యాపారం లేకపోతే ఇబ్బంది కదా. 10 రోజులు అంటే కష్టం కదండి, అడ్జస్ట్మెంట్ చేయండి. మొత్తం గేట్ అడ్డం పెట్టేస్తే మేమేం వ్యాపారం చేసేది? ఆడ డ్రైనేజీ ప్రాబ్లం అనేసి వర్క్ జరుగుతూ ఉంది. అది రెడీ చేసేదానికి 10 రోజులు పడుతుందంట బోర్డు వేసిండారు. మాకు ఇబ్బంది కదా. ఈ అంగడి ఇక్కడ అంగడి అక్కడ అంగళ్ళు 2 అంగళ్ళు మూసేసిండారు. అప్పటికి ఈడ అంగళ్ళు ఉన్నాయి కదండి, ఒకసారి చూడండి మీరే.